పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. విశాఖపట్నంలో టీడీపీ మంత్రి అత్యుత్సాహం. తన కాన్వాయ్ కు క్లియరెన్స్ కోసం రోడ్డుపై అంబులెన్స్ ను ఆపేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఎంపీ గీతం భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి హాజరైనారు. మంత్రి తీరుపై వాహనదారులు మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణాన్ని అవమానపరుస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. బస్సులో అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తున్నట్లు ఫేక్ వీడియోలు పెడుతున్నారని, ఇప్పుడు బ్రేక్ డాన్సులు చేసుకోమని అవమానపరిచిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అని కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లు కేసులు నమోదు చేయాలని అన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న మంకీ ఫాక్స్ వైరస్. ఇప్పటి వరకు మంకీ ఫాక్స్ తో 100 మందికి పైగా మృతి చెందారని, 70 దేశాల్లో మంకీ ఫాక్స్ వ్యాపించిందని WHO తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. సెప్టెంబర్ 22న ఇండో అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. UNA వార్షిక సమావేశంలో ఆయన పాల్గొంటారు. పరువు నష్టం దావా వేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమపై పగ పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యకు సిద్ధమని ఇప్పటికే నోటీసులు పంపామని చెప్పారు. తెలుగు పదాలని కూనీ చేయడంలో తనకి తిరగలేదని నారా లోకేష్ మళ్లీ నిరూపించాడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన స్పీచ్ లో లోకేష్ తెలుగు తెల్లారినట్లే ఉంది. చూసి కూడా చదవలేక, కొన్ని పదాలని పలకలేక పేజీల్లో ఎగరగొట్టేసిన మంత్రి లోకేష్. మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ పై విచారణ జరపాలని CID ADG NTR జిల్లా CPకి ఆదేశాలు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ ఇద్దరు వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆట్యపాట్య సంస్థ ఈవో ప్రసాద్ కి CIDకి ఫిర్యాదు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు CID ADG విచారణకు ఆదేశించారు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్ లో కలుసుకుందాం.